బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందించాలనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా కొన్ని కోట్ల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు, ఆ ఇండ్లలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక పెద్ద నిర్ణయం అని అడుగుతా ఉన్నాను. సీనియర్ సిటిజన్స్కు 30 నుంచి 40% వరకు ధరలకు మాత్రమే మెడిసిన్స్ అందించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ కానీ, లేక వాళ్ళకి ఏదైనా చిన్న ఇల్లుంటే వచ్చే కిరాయి కానీ, ఆ యొక్క మెడిసిన్స్ ఖర్చుగా సరిపోతా ఉంది. కాబట్టి ఈరోజు తన కొడుకులు బిడ్డలు చూడకపోయినా కూడా సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక కొడుకులాగా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పేరుతో వైద్య సహాయకం, అదేవిధంగా తక్కువ ధరకు మెడిసిన్స్ అందించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్కు ఈ స్కీమ్ని వర్తింపజేస్తున్నాను మనం చేస్తున్నాను. అదే కాకుండా ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ళు కట్టడం జరిగింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్ళు కట్టబోతున్నామని మనం చేస్తున్నాను. గతంలో 5 ఇయర్స్కు 2 crores చొప్పున 10 ఇయర్స్లో 4 కోట్ల ఇళ్ళు కట్టాము. కానీ ఈ సంవత్సరము టార్గెట్ని పెంచి 5 సంవత్సరాల్లోనే 3 కోట్ల ఇళ్ళు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, తక్కువ ధరకు అందించేటువంటి జన ఔషధ కేంద్రాలు, ఐఐటీలు, ఐఐఎంలు లాంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే 8 లక్షల పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావాల్సినటువంటి అనేక రకాల స్కిల్లింగ్, అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు కావాల్సినటువంటి సాధికారత కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఏక్తా మాల్, 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మీకు తెలుసు, మహిళల 33% రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది. దాని వెంటనే వచ్చేటువంటి సెన్సస్ పూర్తి కాగానే దాని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు చేయడంలో ఆలస్యం అవుతుందో దాన్ని ట్రాన్స్పరెన్సీతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీసులు, దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఇప్పటికే చాలా స్ట్రెంథన్ చేశాం. ఈరోజు కొరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల పని చాలా తగ్గింది. ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు. ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే కొరియర్ పంపిస్తూ ఉన్నారు, ఇమీడియట్ కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఏదైనా డాక్యుమెంట్ పంపాలంటే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకొని
ఈ యొక్క పోస్ట్ ఆఫీసులను సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉపయోగించాలి. అంటే ఇన్సూరెన్స్ కానీ, విలేజ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేక సేవింగ్ సెంటర్స్ కానీ, దీన్ని మరింతగా రానున్న రోజుల్లో పోస్ట్ ఆఫీస్ గోయింగ్ టు బికమ్ ఏ స్మాల్ బ్యాంక్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఆ రకంగా పోస్ట్ ఆఫీసులను చాలా స్ట్రెంథన్ చేస్తామని చెప్పి కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అగ్రికల్చర్ యాక్టివిటీ మరింత స్ట్రెంథన్ చేస్తాం. ఫిషరీస్ యాక్టివిటీని కూడా చాలా పెద్ద ఎత్తున బ్లూ రెవల్యూషన్ కింద మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఫిష్ ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేసే విధంగా దాన్ని వేగవంతంగా చేసినట్లయితే ఇటు రైతులకు లాభం చేకూరుతుంది, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది, మన దేశానికి మంచి పేరు వస్తుంది, దేశం విదేశీ మార్గద్రవ్యం కూడా సంపాదిస్తుంది. కాబట్టి దాన్ని మరింత వేగవంతంగా చేయాలి. కారణము మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఫిష్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. చాలా ఖరీదైనటువంటి ఫిష్ భారతదేశంలో ఈరోజు మనము డెవలప్ చేయొచ్చు. దాన్ని పూర్తిగా ఆ దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా గిగ్ వర్కర్స్ అవుతున్నారు, గిగ్ వర్కర్సు, అదేవిధంగా ఆటో, ట్యాక్సీ, ట్రక్కు, ఇలాంటి కార్మికులకు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ లేదు. రానున్న రోజుల్లో మరి కొరియర్ సెక్టార్లో పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు, ఫుడ్ ఇళ్లలో సరఫరా చేసేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, ఆటోలు నడిపేటువంటి డ్రైవర్స్ కావచ్చు, ట్యాక్సీ నడిపేటువంటి వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో వాళ్లకు కార్మికులుగా, అన్ఆర్గనైజ్డ్ కార్మికులుగా గుర్తించి వాళ్ళను ఈ శ్రమ కార్డు కింద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్లకు, వాళ్ళ పిల్లలకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉండే విధంగా, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కూడా వచ్చే విధంగా ఈ యొక్క కొత్త పథకము ఈ క్రింది స్థాయి కార్మికుల కోసం తీసుకొస్తామని చెప్పి కూడా ఈసారి మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి